సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో ప్రశాంత వాతావరణంలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ బుచ్చిబాబు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు 6వ తరగతి ప్రవేశ పరీక్ష కొనసాగుతుందన్నారు. 2 సెంటర్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా సెంటర్ ఏలో 200 మందికి గాను 189 మంది హాజరు కావడం జరిగిందన్నారు. సెంటర్ బిలో 84 మంది విద్యార్థులకు గాను 77 మంది హాజరై పరీక్షలు రాస్తున్నారని వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు 7, 8, 9, 10వ తరగతి విద్యార్థులకు మిగిలిన సీట్లకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ప్రిన్సిపల్ తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేట ఈరోజు మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తున్నాం. 6వ తరగతికి మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా 2 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. సెంటర్ ఏలో 200 మంది విద్యార్థులకి ఈరోజు 189 మంది హాజరైనారు. 11 మంది యాబ్సెంటీస్లో ఉన్నారు. సెంటర్ బిలో 84 మంది అలాట్ అవుతే 77 మంది హాజరైనారు. 7 యాబ్సెంటీస్లో ఉన్నారు. మంచి వాతావరణంలో విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళకి తగినంత అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మధ్యాహ్నం సెషన్లో కూడా 2 సెంటర్స్ ఉన్నాయి. 7వ తరగతికి, 8వ తరగతికి, 9వ తరగతికి, 10వ తరగతి మిగిలిన సీట్లకి మధ్యాహ్నం ఎగ్జామ్ నిర్వహిస్తున్నాము. మధ్యాహ్నం పిల్లలు 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎగ్జామ్స్ రాయాలి. మార్నింగ్ సెషన్లో పిల్లలు ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నారు. వాళ్ళకి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది. మంచి వాతావరణంలో పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు.